Welcome to KMR Teaching Series YouTube channel. నేను మీ KMR. టుడే అవర్ టాపిక్ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 లోని పేపర్ 2 కి సంబంధించి వైదిక లిటరేచర్ గురించి తెలుసుకుందాం. వైదిక సాహిత్యం. ఈ వైదిక సాహిత్యం అనేది ఆర్యుల కారణంగా రావడం జరిగింది. ఆర్యులు భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో సంస్కృత భాషను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సంస్కృత భాష అనేది భారత్ యూరోపియన్ పరివారానికి చెందినది. ఈ యొక్క ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ మంది మాట్లాడే భాష లేదంటే ఎక్కువ వ్యాప్తి చెందినటువంటి భాషా పరివారం ఏదంటే కనుక భారత్ యూరోపియన్ పరివారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క భారత్ యూరోపియన్ పరివారానికి చెందినటువంటి భాషలుగా ఏమేమి వచ్చాయంటే కనుక ఈ యొక్క సంస్కృతము, గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్, జర్మనీ మొదలైన భాషలన్నీ కూడా ఈ యొక్క భారత్ యూరోపియన్ పరివారానికి చెందినవే. ఇక భారతదేశానికి మొదటి చారిత్రక సంస్కృతి, చారిత్రక నాగరికత ఇచ్చినటువంటి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చారిత్రక నాగరికత అంటే చారిత్రకమైనటువంటి ఆధారాలు కలిగినటువంటి నాగరికత అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క చారిత్రకమైనటువంటి ఆధారాలు కలిగిన నాగరికతగా ఆర్య నాగరికతను పేర్కొంటారు. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏదంటే సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతగా మనం చెప్పుకోవచ్చు. అదే భారతదేశానికి చెందిన మొదటి చారిత్రక నాగరికత ఏదంటే ఈ యొక్క ఆర్య నాగరికతగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆర్య నాగరికత కాలంలో అభివృద్ధి చెందినది సంస్కృత భాష అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క భారతదేశానికి భారతదేశం అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే భరతుడనే రాజు పరిపాలించాడు కాబట్టి భారతదేశానికి భారతదేశం అనే పేరు రావడం జరిగింది. ఈ భరతుడు ఈ యొక్క భరత తెగకు చెందినటువంటి సుధాముడి యొక్క కుమారుడిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింధు నది పరివాహక ప్రాంతాలలోనే భారతదేశానికి చెందిన మొదటి నాగరికత ఏర్పడింది కాబట్టి ఈ యొక్క సింధు నదిని గ్రీకులు ఇండస్గా వ్యవహరించడం జరిగింది. ఇది కాలక్రమానుసారం యూరోపియన్ల యొక్క వ్యవహారికంలో ఇండస్ కాస్త ఇండియాగా మార్పు చెందినది. ఇంకా పర్షియన్లు భారతదేశాన్ని వాయువ్య ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పర్షియన్లు ఈ యొక్క సింధు నదిని హిందూ నదిగా ఉచ్చరించడం జరిగింది. ఈ హిందూ నది కాస్త ఈ అరబుల కారణంగా, ఈ పర్షియన్ల కారణంగా ఏమైందంటే కనుక వ్యవహారికంలో హిందూ నదిగా, హిందుస్థాన్గా వ్యవహరించబడింది. ఈ యొక్క హిందూ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను హిందుస్థానీలని, ఈ యొక్క హిందూ నది యొక్క పరివాహక ప్రాంతాన్ని హిందుస్థాన్గా వ్యవహరించడం జరిగింది. అయితే పురాణాలు మన యొక్క భారతదేశాన్ని జంబూ ద్వీపంగా ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క భారతవర్షం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో వ్యవహరించడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే వేదాలు 4 రకాలు. ఈ వేదాలు 4 రకాలు కూడా మనకి సంస్కృత భాషలోనే రాయబడినాయి. ఈ యొక్క ప్రపంచంలోనే అత్యధిక మంది మాట్లాడే భాష, అత్యధిక వ్యాప్తి చెందిన భాషగా, భాషా పరివారంగా మనం ఇండో యూరోపియన్ భాషా పరివారాన్ని పేర్కోవచ్చు. ఈ యొక్క ఇండో యూరోపియన్ భాషా పరివారానికి మూలమైన భాష ఏదంటే కనుక సంస్కృత భాషగా మనం చెప్పుకోవచ్చు. అయితే వేదాలు ఎన్ని అంటే కనుక 4 అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. చతుర్వేదాలు అని చెప్పేసి పేర్కొంటారు. అయితే ప్రప్రథమంలో వేదాలు 4 కాదు 3 అని చెప్పడం జరిగింది. వాటినే త్రయీ వేదంగా ప్రస్తావించారు. త్రయీ వేదంగా ఎందుకు ప్రస్తావించారంటే కనుక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదాలని రచించినది ఎవరంటే కనుక ఆర్యులు రచించారని చెప్పేసి వీటిని త్రయీ వేదంగా ప్రస్తావించడం జరిగింది. 4వ వేదమైనటువంటి అధర్వణ వేదాన్ని మాత్రం ఆర్యలేతలు రచించారు కాబట్టి, ఆర్యులు కానివారు రచించారు కాబట్టి దీన్ని వేదంగా పరిగణించలేదు. కాలక్రమానుసారం తర్వాత కాలంలో ఈ యొక్క దీనికి వేదానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క 4వ వేదంగా, చతుర్వేదంగా అధర్వణ వేదాన్ని జోడించడం జరిగింది. వేదాలను ముఖ్యంగా అపౌరుషేయాలుగా ప్రస్తావించారు, శృతి సాహిత్యాలుగా ప్రస్తావించడం జరిగింది. అపౌరుషేయాలని చెప్పేసి ఎందుకు పేర్కొన్నారు అంటే కనుక మానవుని చేత రచింపబడనివి, అంటే మానవులు రాయనివి అని చెప్పేసి ప్రస్తావించారు. ఈ యొక్క వేదాలను ఆర్యులు రచించినట్లయితే కనుక వేదాలను సంకలనం చేసిన ఘనత మాత్రం వ్యాసుడికి దక్కుతుంది. అందుకే వ్యాసుడిని వేద వ్యాసుడుగా ప్రస్తావించారు. ఎందుకు వేద వ్యాసుడిగా ప్రస్తావించారంటే వేదాలను సంకలనం చేసిన కర్తగా వ్యాసుడిని ప్రస్తావించడం జరిగింది. వేదాలు మొత్తం ఏంటంటే
4 అని మనం చెప్పుకోవచ్చు. ప్రప్రథమంగా 3 వాటిల్నే ప్రామాణికంగా తీసుకున్నారు, అందుకే త్రయీ వేదం అన్నారు. తర్వాత 4వ వేదమైనటువంటి అధర్వణ వేదాన్ని చేర్చారు. అధర్వణ వేదాన్ని చేర్చి చతుర్వేదంగా ప్రస్తావించడం జరిగింది. అధర్వణ వేదాన్ని చేర్చక ముందు త్రయీ వేదంగా ప్రస్తావించారు. అధర్వణ వేదాన్ని ఎందుకు చేర్చలేదు అంటే కనుక అధర్వణ వేదాన్ని ఆర్యులేతరులు రచించారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథంగా పేర్కొనబడే గ్రంథం ఋగ్వేదం. ఈ ఋగ్వేదం సంస్కృత భాషలో రచించబడినది. ఈ యొక్క ఋగ్వేదాన్ని పఠించే వారిని ఏమని ప్రస్తావిస్తారంటే హోత్రి అని ప్రస్తావిస్తూ ఉంటారు. ఋగ్వేదాన్ని పఠించే వారిని హోత్రిగా ప్రస్తావించడం జరిగింది. ఋగ్వేదంలో 10 మండలాలు కలవు, 10,600 మంత్రాలు కలవు, 1028 శ్లోకాలు కలవు. ఈ యొక్క ఋగ్వేదంలో ఓం అనే పదం 1028 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఓం అనగా అర్థం శుభం కలుగుగాక అని చెప్పేసి అర్థం. ఋగ్వేదంలోని ముఖ్యంగా 3వ మండలంలో గాయత్రి మంత్రం కలదు. ఈ గాయత్రి మంత్రాన్ని సంకలనం చేసింది ఎవరంటే విశ్వామిత్రుడు సంకలనం చేయడం జరిగింది. గాయత్రి మంత్రం సావిత్రి లేదా సవిత లేదా సరస్వతీ దేవుని స్తుతించడం జరుగుతుంది. ఋగ్వేదంలోని 6వ మండలంలో హరయుక్తి అని హరప్పా నాగరికత గురించి ప్రస్తావించడం జరిగింది. ఋగ్వేదంలోని 7వ మండలంలో దశరాథ గణయుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. 5 ఆర్య తెగలకు 5 అనార్య తెగలకు మధ్య ఈ యొక్క యుద్ధం జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క దశరాథ గణయుద్ధంలో మీకు ఇందాక చెప్పాను, భారతదేశానికి భరతుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అనే పేరు వచ్చిందని. ఆ భరతుడి యొక్క తండ్రి ఎవరంటే సుధాముడని. ఈ భరతుడు మరియు సుధాముడు ఏ జాతికి ఏ తెగకు చెందినవారంటే భరత తెగకు చెందిన వారిగా మనం ప్రస్తావించడం జరిగింది. ఈ భరత తెగకు చెందినటువంటి సుధాముడుకు పురు తెగకు చెందినటువంటి పురుకొత్సకు మధ్య యొక్క దశరాథ గణయుద్ధం జరిగింది. ఇది రావి నది ఒడ్డున జరిగింది. దీనినే సంస్కృతంలో పరుశునిగా ప్రస్తావించడం జరిగింది, రావి నదిని. ఈ యొక్క దశరాథ గణయుద్ధంలో 10 మంది రాజులు కొట్టుకోవడం జరిగింది, యుద్ధం జరగడం జరిగింది. ఈ యుద్ధంలో సుధాముడు గెలవడం జరిగింది. సుధాముడు భరత తెగకు చెందినవాడు. కాలక్రమం తర్వాత ఏం జరిగిందంటే కనుక ఈ భరత తెగ పురు తెగ 2 కలయికల కారణంగా కురు అనే ఒక నూతన తెగ ఆవిర్భవించడం జరిగింది. ఈ కురు తెగకు చెందిన వారే పాండవులు, కౌరవులు. ఈ పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగడం జరిగింది. ఇది ప్రస్తుతం హర్యానాలో ఉంది. ఈ యొక్క యుద్ధంలో మన ఆంధ్రులు ఎవరి పక్షాన నిలిచారంటే కౌరవుల యొక్క పక్షాన నిలిచారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రులు ఎవరి పక్షాన నిలిచారంటే కౌరవుల యొక్క పక్షాన నిలిచారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత భీష్మ పర్వంలోని 6వ పర్వంలో ఉంది. మహాభారతంలోని భీష్మ పర్వంలోని 6వ పర్వంలో ఉంది. దీని నుంచే భాగవతేజం వచ్చింది. ఆ భాగవతేజం నుంచే వైష్ణవ ధర్మం అనేది ఆవిర్భవించిందని మనం చెప్పుకోవచ్చు. వైష్ణవ ధర్మం అనేది భాగవత వేదం నుంచి ఆవిర్భవించిందని మనం చెప్పుకోవచ్చు. ఋగ్వేదంలో 9వ మండలంలో సోమ అనే వృక్ష దేవత గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క సోమ అనే వృక్ష దేవతను తీసుకురావడం ద్వారా దేవతలకు ఈ యొక్క సోమపానీయం ఎంతో ప్రియమైనదని చెప్పేసి ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క సోమపానీయం కోసం, ఈ యొక్క సోమ వృక్షం కోసం వీళ్ళు ముంజవత పర్వత శ్రేణులకు అంటే హిమాలయాల్లోని ముంజవత పర్వత శ్రేణులకు ఆరులు వెళ్ళి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవారని చెప్పేసి సోమపానీయాన్ని తీసుకొచ్చి అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తంలో చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించడం జరిగింది. చతుర్వర్ణ వ్యవస్థ గురించి తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించబడిందంటే కనుక ఈ యొక్క ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. అది 10వ మండలంలోని పురుష సూక్తంలోని మనం చెప్పుకోవచ్చు. శూద్ర అనే పదం మొట్టమొదటిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించబడిందంటే ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. అది 10వ మండలంలోని పురుష సూక్తంలో. ఈ పురుష సూక్తంలో ఒక శ్లోకం కూడా ఉంది. ఏంటి ఆ శ్లోకం అంటే గనక బ్రాహ్మణోస్య ముఖమాసుతు బాహు రాజస్య కృతః ఉరు తద్వైశ్య యద్వైశ్య పాద్మాంగం శూద్రో అజయిత అని. బ్రాహ్మణోస్య ముఖమాసుత్ అంటే మహాపురుషుని యొక్క మొహం నుంచి జన్మించినది ఎవరంటే బ్రాహ్మణులు అని చెప్పేసి అర్థం. ఇలా పూజా పాఠవాలు నిర్వహించాలి. బాహు రాజస్య కృతః మహాపురుషుని యొక్క భుజముల నుంచి జన్మించింది ఎవరంటే క్షత్రియులు అని చెప్పేసి అర్థం. వీరు రక్షణ కల్పించి పరిపాలన గావించాలి వీరి యొక్క ధర్మం. ఉరు తద్వైశ్య అద్వైశ్య, ఉరు తద్వైశ్య అద్వైశ్య అంటే మహాపురుషుని యొక్క తొడల భాగం నుంచి జన్మించింది ఎవరంటే వైశ్యులని అర్థం.
వీరి యొక్క ప్రధానమైన వృత్తి వ్యవసాయం. ఆ వ్యవసాయం నుంచి వచ్చినటువంటి సంపదను వ్యాపారంగా మలిచి చేసుకోవడం. పాద్మాంగం శూద్రో అజేత. ఈ యొక్క మహాపురుషుని యొక్క పాదముల నుంచి జన్మించింది ఎవరంటే శూద్రులు జన్మించారని చెప్పేసి. ఈ శూద్రుల యొక్క కార్యక్రమాలు ఏంటంటే కనుక ఈ పై 3 వర్గాల వారికి సేవలు అందించాలని చెప్పేసి ఈ యొక్క ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తంలో ఈ యొక్క ప్రస్తావన కలదు. చతుర్వర్ణ వ్యవస్థ గురించి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇలా ఋగ్వేదం గురించి చూసుకున్నట్లయితే ఋగ్వేదం తర్వాత యజుర్వేదంగా మనం చెప్పుకోవచ్చు. యజుర్వేదం వచ్చేసి 2 భాగాలుగా కలిగి ఉంది. ఈ యజుర్వేదం 2 భాగాలు, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం అనేది పద్య రూపంలో ఉంది. కృష్ణ యజుర్వేదం అనేది గద్య రూపంలో ఉందని చెప్పుకోవచ్చు. యజుర్వేదాన్ని పఠించే వారిని అధర్వాయ అని చెప్పేసి పేర్కొంటారు. ఇంకా నెక్స్ట్ 3వది సామవేదం. సామవేదం భారతదేశంలో తొలిసారిగా సంగీతం గురించి ప్రస్తావించబడిన వేదం ఏదంటే సామవేదం. ఋగ్వేదంలోని మంత్రాలను ఉచ్చరించే విధానాన్ని, గానం చేసే విధానాన్ని, పఠనం చేసే విధానాన్ని ఈ సామవేదం ప్రస్తావించిందని చెప్పుకోవచ్చు, పేర్కొందని చెప్పేసి. భారతదేశంలో తొలిసారిగా సంగీతం గురించి పేర్కొన్న గ్రంథం ఏదంటే కనుక సామవేదంగా చెప్పుకోవచ్చు. సామవేదాన్ని పఠించేవారిని ఉద్ఘటర అని చెప్పేసి పేర్కొంటారు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో తొలిసారిగా సంగీతం గురించి పేర్కొనబడిన గ్రంథం ఏదంటే జెండా అవేస్తాగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క జెండా అవేస్తా అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే జొరాస్ట్రియర్ రచించడం జరిగింది. జొరాస్ట్రియర్ ఏ మతాన్ని స్థాపించాడంటే జొరాస్ట్రియిజం అనే మతాన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క జొరాస్ట్రియిజానికి గల మరొక పేరే పార్సీ మతం అని చెప్పేసి పేర్కొంటారు. మన జాతీయోద్యమ నాయకుడైనటువంటి దాదాబాయి నౌరోజీ యొక్క పార్సీ మతానికి చెందిన వాడిగా మనం ప్రస్తావించవచ్చు. ఓకే, ప్రపంచంలో తొలిసారిగా సంగీతం గురించి ప్రస్తావించబడిన గ్రంథం జెండా అవేస్తా. భారతదేశంలో తొలిసారిగా సంగీతం గురించి ప్రస్తావించబడిన గ్రంథం సామవేదంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క జెండా అవేస్తా ఏ గ్రంథాన్ని పోలి ఉందంటే గనక భారతదేశంలోని ఋగ్వేదాన్ని పోలి ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జెండా అవేస్తా ఏ గ్రంథాన్ని పోలి ఉందంటే ఋగ్వేదాన్ని పోలి ఉందని మనం ప్రస్తావించవచ్చు. ఇంకా 4వ వేదం అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదాన్ని 6 లేతరులు రచించారు. 6 కాని వారు రచించారు కాబట్టి చాలా కాలం వరకు వేదంగా పరిగణించలేదు. తర్వాత కాలంలో వేదంగా పరిగణించడం జరిగిందని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క అధర్వణ వేదం సభా సమితులను కవల పిల్లలుగా ట్విన్స్ గా ప్రస్తావించడం జరిగింది. అధర్వణ వేదం. అధర్వణ వేదంలో తొలిసారిగా సతీ దురాచారం గురించి ప్రస్తావించడం జరిగింది. సతీ దురాచారం గురించి తొలిసారిగా ప్రస్తావించబడినటువంటి గ్రంథం ఏదంటే అధర్వణ వేదం. అదే సతీ దురాచారం గురించి తొలిసారిగా ప్రస్తావించబడినటువంటి శాసనం, ఇన్స్క్రిప్షన్ ఏదంటే కనుక హిందీలో అయితే శిలాలేఖ అంటారు, తెలుగులో అయితే శాసనం అంటారు, ఇంగ్లీష్లో అయితే ఇన్స్క్రిప్షన్ అంటారు. ఈ యొక్క శాసనం ఏదంటే కనుక ఎరాన్ శాసనం భానుగుప్తుడు వేయించాడని మనం చెప్పుకోవచ్చు. అదే సతీ దురాచార చట్టాన్ని, అబార్షనల్ ఆఫ్ సతీ అనే యాక్ట్ ని తీసుకొచ్చింది ఎవరంటే కనుక రాజా రామ్మోహన్ రాయ్ కృషి కారణంగా విలియం బెంటిక్ 1829లో తీసుకురావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇలాగా 4 వేదాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క 4 వేదాలు ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్లు తీసుకొచ్చి 4 వేదాలకు సంబంధించిన వాటిని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మరియు మీ మిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KMR టీచింగ్ సిరీస్ యూట్యూబ్ ఛానల్.